ఎస్సీల్లో పుట్టడమే మేము చేసిన పాపమా అని చెప్పి మాట్లాడుతున్న ఒక మాజీ సిఐడి డీజీ, ప్రస్తుతం బీహార్ హోంగార్డ్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సునీల్ నాయక్, ఎలా చూడాలంటారు ఇదంతా? అంటే హిందువుని అయితే కొట్టచ్చా? అది ఆయన కష్టపడి ఆ స్థాయికి వచ్చాడు. ఆ స్థాయికి వచ్చిన ఒక ఐఏఎస్ ఐపీఎస్ కులాన్ని కార్డుగా వాడుతున్నది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎస్సీని కాబట్టి గవర్నమెంట్ అంటే ఇబ్బంది పెడుతుందంటే మరి ఆటోమేటిక్ ఇటు నుంచి కూడా వచ్చేదిగా. ఒక హిందువుని కొట్టాడా? అది ఎవరు కొట్టే హక్కు ఎవరికి ఇచ్చారు? కొట్టే హక్కు నీకు ఎవరు ఇచ్చారు? ఏ రాజ్యాంగం కల్పించింది? ఆయన టెర్రరిస్టా లేదా నేరస్తుడా, సంఘ ద్రోహ, దేశ ద్రోహ? ఏముందని ఆయన మీరు చిత్రహింసలు పెట్టారు? అట్లా ఇంకో అతను ఉన్నాడు, వెంగళరావు అని, ఘర్షణ వీడియో అతను అనుకుంటా. మరి అతను కూడా తీసిన కొట్టారు కదా. ఎందుకు కొట్టారు అంటే వాళ్ళు హిందువుని మీరు కొట్టారా? హిందువుని కొట్టే రైట్ మీకుందా? అంటే ఇక్కడ కేసు పరంగా కదా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చింది. మరి కేసు పరంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు చట్టం ముందు నిలబెట్టాలి. నువ్వు థర్డ్ డిగ్రీ ప్రయోగించమని ఎవరు చెప్పారు? చట్టం చెప్పిందా? థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ వీడియో తీస్తూ ఎవడో ఒక గొట్టంగాడి నువ్వు పంపించావు, అది కరెక్టా? మరి అదేగా ప్రశ్నిస్తుంది. నువ్వు నీ కులం కార్డు, నువ్వు నీ దళితుడిని, నేను ఎస్టీని, అందుకనే నా మీద వీళ్ళు దౌర్జన్యం చేస్తున్నారని మాట్లాడుతున్నావే. అసలు నువ్వు ఆ స్థాయికి రావడానికి నువ్వు ఎంత స్ట్రగుల్ పడి ఉంటావు, ఎంత కష్టపడి ఉంటావు, అది మర్చిపోయి నన్ను కులపరంగా టార్గెట్ చేస్తున్నారు అని మాట్లాడుతున్నావే. మరి నీ చేత బాధింపబడిన వాళ్ళందరూ కూడా వాళ్ళు మరి హిందువులేగా. అంటే హిందూ సమాజాన్ని దొరికినట్టుగా టార్చర్ చేయమని నీకు ఎక్కడైనా రాజ్యాంగంలో రాసి ఉందా? నీకైనా ఇచ్చిన ఐపీఎస్ కోడ్ ఉంటుంది, వాళ్ళైనా కోడ్లో నీకైనా చెప్పారా? కనుక ఇదంతా ఏంటంటే కుల ఘర్షణను సృష్టించడానికి ఇదొక చిన్న ప్రయత్నంగా భావిస్తున్నాను. ఈ వెనకమాల ఉన్నాడు ఎవడో, వాడు రావట్లే బయటికి. ఆ మహానాయకుడు బయటకు వస్తే చాలా వరకు క్లియర్ అయిపోయింది. అది పరిస్థితి. సరే, ఇదంతా ఒకెత్తు అనుకుంటే కనుక రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి. వాటర్ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. మహిళల మీద అఘాయిత్యాలు చేసిన వాళ్ళని వాటర్ ఎన్కౌంటర్ చేసేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో. హోంమంత్రి అనిత గారు, అలాగే డీజీపీ గారు, ప్రస్తుత డీజీపీ గారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది అంటూ జడ శ్రావణ్ కుమార్ గారు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? మరి వాటర్ ఎన్కౌంటర్ అంటే ఇప్పుడు వాడు చేసిన దుర్మార్గాన్ని సమర్థిస్తున్నాడు వీడు. మేబీ ఇప్పుడు ఆయన మాట్లాడుతాను, నేను ఆయన్నే సూటిగా అడుగుతున్నా, వాడు చేసిన దుర్మార్గపు పన్నే ఇతను సమర్థిస్తున్నాడా? వాటర్ ఎన్కౌంటర్ అన్నావు, అది వ్యతిరేకిస్తున్నావు. సార్, మేము కూడా ఒక పౌరుడికి జీవించే హక్కు ఉంది ఈ సమాజంలో. మరి వాడు చేసే అగత్యాన్ని నువ్వు సమర్థిస్తున్నావా? నువ్వు దానికి సమాధానం చెప్పు, నేను దీనికి సమాధానం చెబుతా. అయినా ఇప్పుడు ఆయన అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే నేనే కేసు పెట్టి అరెస్ట్ చేపిస్తానని మాట్లాడటం, మరి అది ఎలా చూడాలంటారు? ఆయన పార్టీ అనేది జయప్రద పార్టీ కదా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన మాట్లాడటం ఇదేదో చేయలేక మంగళవారం లాగుంది. నువ్వు లాయర్వి, జడ్జివి, రిటైర్ అయ్యావు, అన్నీ చట్టం ఏం చెబుతుందో నీకు తెలుసు, చట్టం యొక్క పరిధి ఏందో నీకు తెలుసు. నువ్వు అతని మీద గవర్నమెంట్ మీద ప్రైవేట్ కేసు వేయాల్సింది పోయి వాడెవడో వస్తాడు అప్పుడు నేను చేస్తాను. ఎందుకు ఇవన్నీ పిచ్చి మాటలు? నీదేదో భీమ్ పార్టీ అన్నావు, నీ పార్టీ ఎదుగుదల నువ్వు ఆలోచించుకోవాల్సింది పోయి ఎదుదాడికి కింద జాకీ లేపితే ఉపయోగం ఏముంది? ఇప్పటికే నీ మీద జనానికి ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది. జనాల్లో నువ్వు చులకన అవ్వటం తప్పించి పెద్దగా నీకు ఉపయోగం పడదు. సో ఇదంతా ఒక ఎత్తు. ఇదాక రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పి ఒక పక్కన వైసీపీ మహిళా నాయకులు మాట్లాడుతున్నారు. మరోవైపున ఈ జడ శ్రావణ్ కుమార్ లాంటి సీనియర్ లాయర్లు కూడా ఇలాంటి సంఘటనల్ని దాన్ని నిందితుల వైపు ఆయన మాట్లాడటం ఎలా చూడాలంటారు? మరి తప్పే ఉంది, వాళ్ళు అలానే మాట్లాడాలి. నాకు కూడా చిన్న క్లారిఫికేషన్ ఉందండి. నాకు కూడా ఈ చిన్న మెదడుకి చిన్న డౌట్ ఉంది. ఏది ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉంది, దాదాపు 3,500 తొవ్వేకొందుకు వస్తుంది. మరి మా కవితక్కని అరెస్ట్ చేశారు కదా. కవితక్క ఎన్ని 100 కోట్లు. మరి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి పేరు అరవింద్ కేజ్రీవాల్, అతను అరెస్ట్ చేశారుగా.
మరి అక్కడి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. అతను అరెస్ట్ చేశారు కదా, వాళ్ళ స్కామ్ మొత్తం కలిపి 300 కోట్లు ఉంటుంది. వాళ్ళు అరెస్ట్ చేసిన ఈ ఈడీ కానీ ఈ సిబిఐ కానీ ఈ దర్యాప్తు సంస్థలు ఇక్కడ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఇక్కడ ఆపుతున్న పరిస్థితి ఏంది? అయినా నేను కూడా వాళ్ళకి కవితక్క కానీ ఆ ఢిల్లీ ఈ మాజీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు కూడా ఒక సలహా ఒక విన్నపం ఇస్తున్నా. అయ్యా, మా రాష్ట్రంలో మీలాంటి కేసే ఒకటి ఉంది కాదు, ఇది పెద్ద కుంభకోణం, వీళ్ళందరూ చక్కగా మహారాజులా తిరుగుతున్నారు, ఆ లాజిక్ ఏంది, ఆ మేనేజ్మెంట్ ఏందో ఒకసారి ఇక్కడికి వచ్చి వీళ్ళని ఒక స్టడీ కేసు లాగా తీసుకొని వీళ్ళ సలహాలు తీసుకొని మీరు కూడా ఓపుకున్నంత వరకు కోర్టుల నుంచి తప్పించుకొని జన జీవన స్రవంతుల కలవని నేను వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లానే ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు, ఆయన సుప్రీంకోర్టులో 7 సంవత్సరాలు జైలు శిక్ష వేసింది. ఆయన బయటకు అక్కడి నుంచి తెలంగాణ హైకోర్టుకి అప్లై చేసుకున్నాడు. హైకోర్టు ఏమి అప్లై చేసుకున్నా అంటే, అయ్యా నేను ఎమ్మెల్యేని, ప్రజా జీవితంలో నేను చేయాల్సిన కార్యక్రమాలు ప్రజలకు సేవ చేయాలి, ఆ గ్రౌండ్లో నాకు బెయిల్ ఇవ్వమన్నారు, బెయిల్ ఇచ్చారు, అయిపోయింది. రేపు శ్రీలక్ష్మి ఉంది ఐఏఎస్, ఆమె కూడా మరి తొందరలో మరి ఏదో జరగబోతున్నట్టుంది. ఆమె కూడా చెప్పాలి, అమ్మా నేను కూడా మరి ప్రజా జీవితంలో నేను ఐఏఎస్ని, ఇంకా నాకు 2-3 సంవత్సరాల సర్వీస్ ఉంది, నాకు కూడా ఈ కేసుల నుంచి కొద్దిగా ఎగ్జామ్షన్ ఇవ్వండి అంటే ఇస్తుందా? ఇప్పుడు శశికళ ఉంది, శశికళకు ఒక న్యాయం, లల్లు ప్రసాద్కి ఒక న్యాయం, కవితకు ఒక న్యాయం, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రికి ఒక న్యాయం, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకొక న్యాయమా? ఏంది ఇప్పుడు? దీన్ని బట్టి మేము ఒక సామాన్యుడిగా ఏ వ్యవస్థల మీద మాకు నమ్మకం సన్నగిల్లుతుంది, ఎవరు వీళ్ళని మేనేజ్ చేస్తున్నారు, ఎవరి చేత వీళ్ళు సేఫ్ సైడ్లో ఉంటున్నారు. తిరుపతి లడ్డు ఉంది, అన్ని ఆధారాలు కనబడుతున్నాయి, ఏం లేదు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసు ఉంది, ఇది మీకు ఒక ఆశ్చర్యంగా ఒక నా భావన చెబుతా. గతంలో వంగవీటి మోహన్ రంగా గారి హత్యగా దానికి సంబంధించిన దాని మీద ఒక సినిమా తీశాడు ఆర్జీ. తీసి చివరికి ఏమన్నాడు, క్లైమాక్స్ వచ్చేవాడికి, ఎవరయ్యా హత్య ఇదంతా చేసింది ఎవరయ్యా అంటే, నన్ను అడగద్దు, పైన అమ్మవారు ఉన్నారు, దుర్గామాత కొండ మీద ఉంది, పోయి ఆమెకు తెలుసు, ఆమెను అడుక్కోమన్నాడు ఈఐ గారు. రేపు ఈఐ గారే వివేకానంద రెడ్డి సినిమా తీసి ఎవరయ్యా దోషులు ఎవరయ్యా అంటే, మాకేం తెలియదు, జెరూసలంలో యేసుప్రభు ఉంటాడు, పోయి అడుక్కోండి అంటాడు. అట్లా కనబడుతుంది వ్యవస్థ కళ్ళ ముందు. ఎవరు చంపారు, ఎందుకు చంపబడ్డాడు అన్నీ చిన్న పిల్లని అడిగినా చెప్తారు. ఆ కేసు దాదాపు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు, చివరికి ఏం జరగదు. చివరికి జరిగేది ఏందయ్యా అంటే, ఆయుష కేసును చూడండి, ఇవాళ ఏదో మహిళా సంఘాలు వీళ్ళందరిపై తెనాలి ధర్నా చేస్తా అంటున్నారు. అట్లానే ఉంటుంది రిజల్ట్. సామాన్యుడు ఆ యొక్క తాలూగా అభిప్రాయం ఏందయ్యా అంటే, డబ్బున్నాడు, పరపతి ఉన్నాడు, ఏమి చేసినా సరే ఏ వ్యవస్థ కూడా అతన్ని ఏమీ పీకలేదు, ఏమీ చేయలేదు అనేది ఒక సామాన్యుడిగా నా ఆవేదన. జరుగుతున్న పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. భవిష్యత్తులో మరో నేపాల్, మరో శ్రీలంక లాగా మారడానికి పరిస్థితులు చాలా దగ్గరగా వస్తున్నాయని ఆవేదనతో మీకు విన్నవించుకుంటున్నా. ఇదంతా ఒక ఎత్తు. మరి మీరు చెప్పిన దాని ప్రకారమే చూస్తే కనుక అంబటి రాంబాబు మాట్లాడుతుంది, కూటమిని కూల్చే వరకు నేను నిద్రపోను. మీకు ఇక్కడ గమ్మత్ చెప్తానండి. అంబటి రాంబాబు అదో చెప్పగాడు, కానీ వాళ్ళ వెనమాలకు ఆ కథ స్క్రీన్ మీద దర్శకత్వం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ నాయకుడు యొక్క తండ్రి ఉన్నాడు, మహానేత ఎవడు అంటారుగా, ఆయన కార్యక్రమం అదే. 88లో రంగ గారిది ఇన్సిడెంట్ తీసుకొచ్చాడు, రచ్చ చేశారు, ఎవరు చంపారు, ఎవరి చేత చంపబడ్డాడు అన్ని ప్రజలకు తెలుసు. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈయన రాజకాంక్ష కోసం, అధికారాకాంక్ష కోసం 90లో చెన్నారెడ్డిని దింపడానికి మరణకాండ సృష్టించారు. 300 మందిని చంపబడిన ఆ 3 నెలలు, ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షిని హైదరాబాద్లో. నాకు డిగ్రీ అయిపోయి ఏదో బతుకు జరుగు కోసం అక్కడికి వెళ్ళా. అయిపోయింది, చెన్నారెడ్డి గారు దిగిపోయారు. వెళ్తూ ఆయన 2 అసెంబ్లీలో ఆన్ రికార్డులోనే ఎవడెవడు కర్మక్రియ నన్ను దించడానికి ఇంత మరణకాండ చేశాడని ఆయన ఆవేదనతో కూడిన వాంగ్మూలం ఇచ్చాడు. సీఎం పదవికి రిజైన్ చేశాడు. ఆ తర్వాత 2014లో అయ్యగారు సీఎం అయ్యాడుగా.
ఆయన సరే అదృష్టం మరి ఆయన కర్మ ఏదో తెలియదు, ఆయన అలా అదృష్టం అయిపోయాడు. తర్వాత 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. రాగానే మరొక ఉద్యమం, ఒక కులాన్ని కార్డు బయట తీసుకొచ్చి కొత్త ఉద్యమం, తుని ఉద్యమం చేశారు. అవును. చేసి అమాయకులను బలి చేశారు ఆ తుని రైల్వే సంఘటనలో. అయిపోగానే 19 ఎలక్షన్లో అధికారంగా వచ్చావుగా, అయిపోయింది. మళ్ళీ 24 ఓడిపోయావు. ఇప్పుడు మళ్ళీ నాకు అధికారం కావాలి, ఏదో రకంగా కుల ఘర్షణ చేయాలి, మత ఘర్షణ చేయాలి. ఇది వాళ్ళ టాస్క్. అది ఆ టాస్క్ అంబటి రాంబాబుకి ఇచ్చాడు. అంబటి రాంబాబు అంత పనివాడు కాదు. ఈయన పనాడు సాయంకాలం కల్లా ఈయన చొక్కుందా, ముక్కుందా, సుజన ఉందా, సుకన్య ఉందా అన్నీ చేపించే టైప్ ఇది. సో తనతో అయ్యే పని ఏం కాదు, కానీ చూడాలి వాతావరణం ఎలా ఉంటుంది.